హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా కార్తీక దీపం అప్కమింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. ఈరోజైతే అసలు మంచి ఊపెక్కించే మ్యాటర్ అయితే తీసుకొచ్చేసాను. అసలు ఎవ్వరు ఊహించని మలుపు తిరిగింది అసలు సీరియస్లో ఎపిసోడ్ అయితే. అసలు చాలా ప్రతి ఒక్కరు ఎదురు చూసే సీను. అసలు ఈ సీన్ అవుతుందని కూడా అసలు ఊహించి ఉండరు. అట్లాంటి సీన్ అయితే జరిగిందనమాట. ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు కదా మీకోసం. ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అని అంటే, ఇంకా దీప దగ్గరికి అయితే దీపనైతే ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అవుతుంది కదా. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడంతో ఇంకా దీపకైతే ఇంకా ఎవరు శివనారాయణ అండ్ వచ్చి దశరథ సుమిత్ర అందరైతే ఇంకా దీప వాళ్ళ ఇంటికైతే వస్తారనమాట. దీపకి కడుపుకు శౌర్య కాలు తగడడంతో దీపకైతే చాలా పెయిన్ వస్తుంది కదా. ఇంకా దానివల్ల ఇంకా అందరైతే రావడం జరుగుతుందనమాట. వచ్చిన తర్వాత ఇంకా దీపకైతే ఇంకా దీపతో మాట్లాడి చేసి హాస్పిటల్కి చూపించి డాక్టర్ వస్తాడు, చూపిస్తాడు. బాగుంది కానీ చాలా శ్రద్ధగా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, అస్సలు పని చేయదు, చాలా రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి డాక్టర్ చెప్పి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇంకా దశరథనైతే ఇంకా పండ్లు శారీ అంతా పుట్టింటి నుంచి కావలసిన శారీ మొత్తం తీసుకొని వస్తాడు. అది చూసైతే దీప చాలా సంతోషపడుతుంది. ఇంకా ఎవరు పారు అండ్ జ్యోత్స్న అయితే చాలా కుళ్ళుకుంటారనమాట. ఏంటి ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పేసి ఇంకా హ్యాపీగా అన్నీ అయితే ఇంకా దీపకైతే పెట్టేస్తారనమాట. పెట్టిన తర్వాత దీప అంత సంతోషంలో ఉంటే దీపకైతే ఒక షాకింగ్ విషయం చెప్పేస్తారు. కానీ అది సుమిత్ర ఏమంటుందంటే, నేను చాలా సంతోషమైన విషయం, హ్యాపీ మూమెంట్ నీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, అందుకే మేము ఇక్కడికి వచ్చాము అని చెప్పేసి అంటే, చెప్పండి అమ్మ ఏంటి అంత హ్యాపీనెస్ మూమెంట్ అని చెప్పేసి ఇంకా దీప కూడా చాలా సంతోషపడుతుంది. ఇంకా సంతోషపడేసరికి అప్పుడే సుమిత్ర అంటుందన్నమాట, ఇప్పటి నుంచి నువ్వు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు అనేసరికి దీపకైతే గుండె పగిలేంత పని అవుతుంది. అసలు ఎందుకమ్మా అని చెప్పేసి అంటే, నువ్వు చాలా రెస్ట్ తీసుకోవాలి, డాక్టర్ చెప్పారు కదా, అసలు నువ్వు ఏ పని చేయొద్దు, అసలు నువ్వు మా ఇంటికి రావద్దు, కాబట్టి నువ్వు చాలా రెస్ట్ తీసుకోవాలి, ఇక్కడనే మొత్తం డెలివరీ అయ్యేంత వరకు ఇక్కడనే ఉండాలి, నువ్వు పాప పుట్టి 1 year అయ్యేంత వరకు అసలు నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, నువ్వు చాలా రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి అనేసరికి ఇంకా జ్యోత్స్న అండ్ పారు అయితే ఇద్దరు అనుకుంటారనమాట, వామ్మో ఏంటి అసలు ఏంటి పారు, నువ్వు అను ఏదన్నా అను, అసలు సైలెంట్గా ఊరుకుంటే ఎలా చెప్పు అంటే, ఇప్పుడు ఇట్లా మనం అంటే టూ అని మొహం మీదనే ఉంచుతారు, దానికి ఆల్రెడీ సీరియస్గా ఉందని చెప్పారు, ఇప్పుడు ఎలాగైనా రావాలి అని అంటే మననే తూ అని ఉంచుతారు, నువ్వు నోరు మూసుకో నేను నోరు మూసుకో నువ్వు కుటా అని చెప్పేసి అంటదనమాట. అన్న తర్వాత ఎలా మరి ఇలా దీప ఇక్కడనే ఉంటే అసలు మన ప్లాన్ ఎలా సక్సెస్ అవుతుంది, దీప కడుపు పోగొట్టడానికి మనకు ఎలా చెప్పు, అది అవ్వదు కదా, అక్కడుంటే ఎలాగైనా దీప కడుపు పోగొట్టొచ్చు కదా అని చెప్పేసి ఇంకా అనుకుని దీపని అక్కడికి రమ్మను అని చెప్పి ఊకే జ్యోత్స్న అడ్జేస్తుంది అనమాట పారుని. చేసేవరకల్లా ఇంకా అప్పుడు పారు ఏమంటదంటే, అయ్యో రావచ్చు కదా, అక్కడనే ఉండొచ్చు కదా అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంక అన్న తర్వాత ఇంకప్పుడే శివనారాయణ అంటాడు, అస్సలు రాదు దీప, ఇక్కడనే ఉంటుంది, నువ్వు చాలా రెస్ట్ తీసుకో అమ్మా, నీకు అసలు నువ్వు ఏ పని చేయదు, రెస్ట్ తీసుకో, నీకు ప్రెగ్నెన్సీకి కన్ఫర్మ్ అయ్యి నీకు డెలివరీ అయ్యి నీకు ఒక బాబు పాప పుట్టేంత వరకు నీకు ఏమేం కావాలో ప్రతి ఒక్కటి నేను తీసుకొస్తాను, ఫ్రూట్స్ అండ్ ట్యాబ్లెట్స్, హాస్పిటల్కి సంబంధించిన ఖర్చు మొత్తం నేను భరిస్తాను, అలాగే నీకు ఒక పని మనిషిని పెట్టాలంటే కూడా నేను పెడతాను తప్ప నువ్వు మాత్రం ఎక్కడికి వచ్చే ప్రసక్తే లేదు, నువ్వు ఇంట్లోనే ఉండాలి అని అయితే కరాగండిగానైతే శివనారాయణ చెప్పేశాడు. ఇంకా ఏం అర్థం కావాలో అసలు అర్థం కాదు దీపకి. ఇంకా కాంచన కూడా చాలా సంతోషపడుతుంది అనమాట, నేను కూడా అదే అనుకుంటున్నాను, నా మనసులో ఉంది మీరు చెప్పారు అని చెప్పి కాంచన కూడా అనుకుంటుంది. అప్పుడే దీపకైతే అసలు అర్థం కాదు, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, నేను అస్సలు రాను, నాకు ఏం కాలేదు, నేను వస్తాను, కార్తీక్ ఎక్కడుంటే నేను ఎక్కడికి వస్తాను అని చెప్పేసి అనేసరికి ఇక రావద్దు నువ్వు అని చెప్పి అయితే అంటది అనమాట. అనేసరికి ఇంకా పారు అప్పుడే అంటది, నాహా ఇంకా పని మనిషికే పని మనిషి అట, చూడు ఎలా ఉందో, అయితే ఇప్పుడు దీప అసలు రానే రాదా మొత్తమే అని చెప్పేసి అంటే, ఎందుకు బాబుని ఎత్తుకొనే వస్తాదా అని అంటే, అవును ఇంకా ఆ బాబుని ఎత్తుకొని అక్కడికి వచ్చినప్పుడు నువ్వు ఉన్నావు కదలే చూసుకోవడానికి, ముడ్డి కడగడానికి, మూతి కడగడానికి, బాబును ఆయాగా చూసుకోవడానికి నువ్వు ఉంటావు కదలే, అప్పుడు వస్తుంది దీప అక్కడికి, నువ్వేం టెన్షన్ పడకిప్పుడు అని చెప్పి ఇక శివనారాయణనైతే పారుకు మంచి పనిచేస్తాడనమాట. ముసలోడు ఎప్పుడు ఇంతే, నాకే పనిచేసేస్తాడు, నాకే ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు, నీకు ఏజ్ పెరిగినా కొద్దీ బుర్ర కూడా తగ్గుతున్నట్టుంది అని చెప్పి ఇక దానికోసం నన్ను అంటున్నాడు అందరి ముందు కించపరిచినట్టు అని చెప్పేసి ఇంకా అనుకుంటాడనమాట. ఇంకా జ్యోత్స్న వెనకాల నుంచి అంటూనే ఉంటుంది, అను పారు అను అంటే, చూసావు కదా నీయే ముసలోడు నా ఎంబడే పడుతున్నాడు, ఇంకేమనమంటున్నావే, నేను అనను అని చెప్పేసి ఇంకా పారు అయితే అనుకుంటుంది. అనుకున్న తర్వాత ఇక దీపక్ అయితే అసలు ఒప్పుకోదనమాట. ఇంకా సుమిత్ర గిట్లనైతే వాళ్ళందరూ చెప్పేసి అయితే
ఇక దీప ఏం మాట్లాడలేని పరిస్థితి. ఇంక అప్పుడే సుమిత్ర అంటుందనమాట. మనమే ఇంతలా ఆలోచిస్తున్నామంటే ఇంక దీప తన గురించి ఇంకెంతలా ఆలోచిస్తుంది అనేసరికి కార్తీక్ అంటాడు, "థ్యాంక్ యూ అత్తయ్య గారు. చాలా బాగా అర్థం చేసుకున్నందుకు" అన్న తర్వాత, "ఆ! పెద్ద మేడం గారు మీరేమంటున్నారు" అని చెప్పి జోష్న దిగు పంచేసాడనమాట కార్తీక్. ఏసేసరికి అప్పుడు దశరథ అంటాడు, ఇంక తనేమంటుంది మా మాటనే తన మాట. కార్పొరీ ఆఫీస్‌లలో కూడా ప్రెగ్నెన్సీ లేడీస్‌కి ఇంకా లీవ్‌లిస్తారు వాళ్ళకి డెలివరీ అయ్యేంత వరకు. ఇక ఇది కూడా అలాగే అనుకోవాలి. ఎన్నాళ్ళు అని ఇంక పారు అడుగుతుంది. అప్పుడు దశరథ అంటాడనమాట, బిడ్డ పుట్టి సంవత్సరం అయ్యేంత వరకు. మళ్ళీ పారు అంటుంది, అయితే బిడ్డ పుట్టిన 1 ఇయర్ తర్వాత వస్తుందనమాట. ఇక బిడ్డని తీసుకొనే వస్తదనమాట. అంటే ఇంక నువ్వు ఉన్నావు గదలే పారిజాతం ఆడించడానికి అనేసరికి ఇంక అందరూ నవ్వుకుంటారనమాట. ఇంకా అప్పుడే సుమిత్ర అంటుందనమాట, "మామయ్య నడు వెళ్దాము" అని చెప్పేసి అంటే, ఇంక దీపకి చెప్పాలి ఇంకెలానైనా చెప్పాలి వాళ్ళకని చెప్పి, "ఆ! అమ్మగారు" అని చెప్పేసి అనేసరికి, ఏంటి చెప్పు దీప, ఓకేలే నీకు అవసరమైనవన్నీ నేను రేపు తీసుకొని వస్తాను" అని చెప్పి ఇంక సుమిత్ర అంటుందనమాట. అన్న తర్వాత అప్పుడు దీప అంటుంది, "నాకేం అవసరం లేదమ్మా, నాకు ఇక్కడుంటే అవసరము" అని చెప్పేసి అంటుందనమాట. అన్న తర్వాత అప్పుడు సుమిత్ర ఏమంటదంటే, "నాకు తెలీదా? నాకు తెలుసు గదా! ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఏమేమి అవసరమో అన్నీ తీసుకొని వస్తాను నేను" అని చెప్పేసి అంటే, అప్పుడు దీప ఏమంటుందంటే, "ఇక్కడుంటే అవసరం గానీ నేను అక్కడుంటే నాకెందుకు అవసరం? నేను అక్కడికే వస్తాను. ఆ ఇంటికొస్తే ఇంక నాకేం అవసరం" అని చెప్పి దీప అనేసరికి, "ఏంటి?" అప్పుడు దశరథ అంటాడు, "మా ఇంటికి రావడం ఏంటమ్మా?" అని చెప్పేసి అంటే, "అక్కడ ఉండడం ఏంటి?" అని చెప్పి దశరథ అనేసరికి, అప్పుడు దీప అంటదనమాట, "నేను సెలవు తీసుకోవట్లేదు. నేను వస్తాను." అప్పుడింక అందరూ షాకయిపోతారనమాట. ఏంటి ఇలా మాట్లాడుతుంది ఆశ్చర్యంగా. అప్పుడు శివన్నారాయణ అంటాడు, "ఏంటమ్మా నీ గురించే కదా ఆలోచించి మేము చెప్తున్నాము. అర్థం చేసుకోవట్లేదేంటి? అరే కార్తీక్ ఏంట్రా నువ్వైనా మాట్లాడవేంటి?" అంటే, తాతయ్య గారు మీరు చెప్తున్నారు కదా!" అని చెప్పేసి అంటే, "ఏంట్రా మేము చెప్తే అర్థం చేసుకోవట్లేదు గదా నీ భార్య." ఇంకప్పుడు కార్తీక్ దీప సైడు చూసుకుంటూ, "చూడు దీప నీ ఇష్టమే నా ఇష్టం. ఇక్కడుండే వాళ్ళు ప్రతి ఒక్కరు నీ మంచి కోసమే ఆలోచిస్తున్నారు కాబట్టి ఆలోచించు." నీ ఆరోగ్యం గురించే ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కరు నీ హెల్త్ బాగుండాలనే ఆలోచిస్తున్నారు. నువ్వు ప్రతి భర్త భార్య కడుపుతో ఉన్నప్పుడు కోరిక తీర్చాలి అని చెప్పేసి అంటారు. అందుకే బాగా ఆలోచించుకొని చెప్పు నీ కోరికేంటో. అన్న తర్వాత ఇంక అప్పుడే కాంచన అంటుందనమాట. దీంట్లో ఏముందిరా కోరిక, ఆలోచన తనని చెప్పనివ్వమ్మా అని చెప్పి కార్తీక్ అంటాడు. అప్పుడు కార్తీక్ అంటాడనమాట, "చెప్పు దీప నీ బిడ్డ కోసం, నీ హెల్త్ కోసం అందరూ ఆలోచించి చెప్తున్నారు. నీ నిర్ణయమే అందరి నిర్ణయం కాబట్టి బాగా ఆలోచించి చెప్పు దీప అర్థమవుతుందా? బాగా ఆలోచించు. నీ నిర్ణయం, నీ ఆలోచన, నీ నీ బిహేవియర్ అండ్ వచ్చేసి నీ హెల్త్ ప్రతి ఒక్కటి ఉద్దేశించి బాగా ఆలోచించుకొని చెప్పు. నీ నిర్ణయం పైన ఆధారపడి ఉంది. నీ నిర్ణయాన్ని నేనసలు కాదనలేదు. నీ ఇష్టాన్ని నేనసలు కాదనలేను" అని చెప్పి ఇక కార్తీక్ అయితే చెప్పేస్తాడనమాట. ఇంకా ఇగ శ్రీధర్ అండ్ కాశీ అయితే ఇంక ఇక్కడనైతే వాళ్ళ ఫన్ అయితే చాలా బావుంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుందనమాట. ఇంకా కాశీ ఏమో ఇంకా శ్రీధర్‌కి పర్సనల్ అసిస్టెంట్ అనమాట. ఇంకా తనకు సంబంధించి ఇంకా ఫైల్స్ గానీ, ఇంకా తను అక్కడ చేసే వర్క్ గానీ తనకు చెప్పకుండా అంత తప్పు తప్పుగా చేస్తాడు. ఇంకా అక్కడికొచ్చి ఆ మామయ్య చెప్పండి ఫైల్స్ ఇవి అది ఇది అని చెప్పేసరికి ఇంకా అప్పుడు శ్రీధర్ కామెడీ వేలో అంటాడనమాట. తల బాధేసుకుంటూ ఉంటాడు. ఏంటి ఇది చేసిందసలు ఇలానైనా చేయడము? ఏదో తెలిసినట్టుగా అన్నీ చేసేసావు. నీ టైమంతా వేస్ట్ చేశావు. ఇది చూడడానికి నా టైమంతా వేస్ట్ చేశాను అంటే, "అయ్యో! సారీ మామయ్య సారీ. నేను మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఇలా చెయ్యను" అని చెప్పేసి అనేసరికి, ఏంటి పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ, కానిస్టేబుల్ తండ్రి కొడుకులైనా గానీ అక్కడ మాత్రం ఏమని పిలుస్తారు? సార్ అనే పిలుస్తారు కదా! ఇక్కడ గూడా సల్యూట్ అలా ఎక్కడైతే అలా ఎలా చేస్తారో ఇక్కడ కూడాను నేను మామని అది ఇంట్లో మట్టుకంతే. ఇక్కడ ఆఫీస్‌లో నన్ను సార్ అని పిలవాలి అంతే. నీకిష్టముంటే ఉండు లేదంటే వెళ్ళిపో అంతే. నాకిప్పుడు ప్రెజెంట్‌గా ఉన్న సిట్యుయేషన్‌లో జాబ్ మాత్రం ఇదే తొందరగా దొరికింది కాబట్టి ఇది ఇచ్చాను నీకంతే. నీకు నచ్చితే చెయ్యి లేకుంటే లేదని చెప్పి శ్రీధర్ అయితే ఇంకా కామెడీ వేలో కొంచెం స్ట్రిక్ట్‌గా చెప్తాడనమాట. శ్రీధర్‌కి ఆల్రెడీ తెలుసు కదా! స్వప్న ఎట్లాగో కాశీకి వార్నింగ్ ఇచ్చింది. కాశీ అయితే దీన్ని వదిలి వెళ్ళడు. ఎలాగైనా ఇరిటేషన్‌గా ఒక ఎంటర్‌టైనర్‌గా చెయ్యాలి అని చెప్పేసి ఇక కాశీకి ఏం చేయాలో అర్థం కాకుండా, "ఏం చేద్దాం మామ ఇక్కడ నీతో పడడం పోరు కంటే అక్కడ స్వప్నతో పడడం పోరు చాలా
భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు నేనిక్కడ చెయ్యలేకపోయిననుకో స్వప్న తన దారి తను చూసుకుంటుంది. స్వప్న నాకు దూరం అవుతుంది కాబట్టి స్వప్న కోసమైనా నీ దగ్గర నేను పడాల్సిందే. ఏం చెయ్యలేము. అక్కడ స్వప్న దగ్గరికి వెళ్ళడం కన్నా ఇంక నీ దగ్గర ఈ బాధపడడమే నాకు బెస్ట్ అని చెప్పేసి ఇంక తను ఆలోచిస్తుంటే అప్పుడే శ్రీధర్ అంటాడనమాట. ఏంటి సైలెంట్‌గా ఊరుకుంటున్నావు? ఇష్టం లేదా? చెప్పు చెప్పు మానేసేయి మానేసేయి అంటే, సరే 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 సార్ మామయ్య మామయ్య అది కాదు అది కాదండి అన్నాక మళ్ళీ ఇలా చూసారనమాట. చూసేసరికి అయ్యో! సారీ 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 సార్ తప్పైంది తప్పైంది. సార్ అది కాదు సార్ నాకు చాలా ఇష్టం. నాకు ఇంత మంచి ఆపర్చునిటీ, ఇంత మంచి గొప్ప అవకాశం మీకు ఇచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అన్నట్టుగా ఇంకా ఒకవేళ అంటాడనమాట. చాలా కామెడీ జరుగుతుంది ఆడనైతే. సూపర్ అనిపిస్తది వాళ్ళిద్దరి ఎంటర్‌టైన్‌మెంట్. ఇంకా అప్పుడే శ్రీధర్ అంటాడనమాట. ఓహ్! నీ కళ్ళలో ఆనందం కనిపిస్తుందిలే గాని, ఓకే. ఓకే. నాకు థాంక్స్ తర్వాత చెప్పుదువు గాని అని చెప్పి ఇంకా ఫైల్స్ చూసాడనమాట. చూసేసరికి అన్ని మీటింగ్స్ అన్నీ ఒకే రోజు పెట్టేసేసరికి ఇంకా ఆయనకు కళ్ళు తిరిగిపోయినట్టు అయిపోతాయి. ఏంటయ్యా మీటింగ్స్ అన్నీ ఒకే రోజు పెట్టావు. ఇలా అయితే ఎలా చెప్పు? నువ్వు చాలా వర్క్ నేర్చుకోవాలి. ఇలా చెయ్యొద్దు అని చెప్పి ఇంకా మళ్ళీ వార్నింగ్ ఇచ్చి ఆ ఫైల్ తన పైకి విసిరేస్తాడనమాట. ఇక కాశీ అయితే అబ్బా! ఇది ఫస్ట్ టైమ్ కదా సార్. సారీ సారీ. నేను నెక్స్ట్ టైమ్ ఇలా కాకుండా చూసుకుంటాను అని చెప్పి కాశీ అంటాడు. ఇంక అప్పుడు కాశీ అయితే తల బాదుకుంటాడనమాట. వామ్మో! ఇక్కడ మామయ్య, అక్కడ స్వప్న మధ్యలో పడి నువ్వు అప్పడం అయిపోయినట్టేరా. నా అప్పడం ఎలా అయితుందో కాశీ కూడా అలా అయిపోతుండనమాట. ఇద్దరి మధ్యలో ఏం చేయలేని పరిస్థితి. తనకిష్టం లేకున్నా గానీ స్వప్న దూరం అయితుందని ఒకే ఒక ఉద్దేశ్యంతో చేయడం అయితే జరుగుతుందనమాట. ఇంకా కామెడీ వేలోనే ఇంకా తనైతే ఫైల్ అయితే పట్టుకొని వెళ్ళిపోతాడు. ఇంకా శ్రీధర్ అయితే చాలా సిన్సియర్‌గానైతే వర్క్ అయితే చేసుకుంటాడు. ఇంకా ఇక్కడికొచ్చేసరికి ఏందంటే ఇక దీప ఏం చెప్తుంది అని వినడానికి చాలా ఎదురు చూస్తూ ఉంటారు అందరూ. అప్పుడు అనసూయ అంటుందనమాట. "అంతసేపు నిలబడి ఆలోచించాల్సిన అవసరమేంటి? నీకు కన్నులను దూరం చేశాడు. కానీ దేవుడు ఇంకా కన్నుల కన్నా గొప్ప అమ్మ నాన్ననిచ్చాడు. ఇంత గొప్పగా చూసుకునే వారినిచ్చారు. ఇంతగా ఆలోచించే వారినిచ్చారు. ఇంత నీ లైఫ్, నీ జీవితం గురించి ఆలోచించేవారిచ్చారు. ఇంకేం కావాలి? వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకోక చెప్పు. నీ కూతురు నీ కడుపు పైన తంతే నీకు ఎంతగా నొప్పొచ్చిందో అంతకన్నా ఎక్కువగా బాధపడ్డారే వాళ్ళు. నువ్వు కడుపుతో ఉన్నావని తెలిస్తే నీ పుట్టింటి వాళ్ళు ఎంత సంతోషిస్తారో అంతకు రెట్టింపు తల్లిదండ్రులలాగా వాళ్ళు సంతోషించారే. నీకు నొప్పొస్తే నువ్వు లెవ్వక ముందుకు ఒక డాక్టర్‌ని తీసుకొచ్చి చూయించారే నీకు. ఇంకా ఇంతకన్నా మంచి కుటుంబం, ఇంతకన్నా మంచి ఫ్యామిలీ ఎక్కడ దొరుకుతుంది? నీకేదైనా చిన్న బాధొస్తే వాళ్ళ కళ్ళల్లో నుంచి నీరు కారుతదే. వాళ్ళకంత పెయినొస్తుంది. అంత చూసుకుంటున్నారు. చెప్పు. పెద్దయ్య మీరు చెప్పినట్టు వింటాను. మీరు ఎలా చెప్తే అలా వింటానని చెప్పు అని ఇంకా సుమిత్రనైతే మాటలతో చాలా ఎమోషనల్‌గా అనిపిస్తదనమాట. అంత మంచి భర్త దొరికాడే. భర్తే ఏది చెప్పినా నువ్వు దాన్ని ఓకే అనాలి అనే సిట్యుయేషన్ నుంచి నీకే వదిలేసాడే. అంత గొప్ప మనసు మంచి భర్త దొరికాడే. ఇంకేం కావాలి నీకు? నీకు మంచిగా హెల్త్ చూసుకొని మంచిగా కాపాడుకొని ఆరోగ్యాన్ని అని చెప్తే ఇంతెందుకు మొండిగా ఏస్తున్నావు నువ్వు? చెప్పు. నేను ఓకే ఒప్పుకుంటానని చెప్పు. ఇంట్లోనే ఉంటానని చెప్పు అని చెప్పి ఇంకా అనసూయ ఎంతన్నా గాని దీప మాత్రం అంటుందనమాట. అత్తయ్య నేను మా బావ ఎక్కడుంటే అక్కడనే ఉంటాను అని అనేసరికి అందరు షాక్ అయిపోతారనమాట. ఇంకా అప్పుడే జోష్న అందుకుంటది. ఓహో! తెలుసు దీపా నువ్వు అవకాశాన్ని అసలు వదులుకుంటావా ఏంటి? వచ్చిన అవకాశాన్ని వదులుకో. ఎట్లా దాన్ని వినియోగించుకోవాలో నీకన్నా గొప్పగా ఆలోచించేది ఇంకెవరైనా ఉంటారా? చూసావా తాత మీరేమో దీప కడుపు గురించి ఆలోచించి లీవ్ తీసుకోమంటున్నారు. తను చూసావా ఎలా చేస్తున్నాదో? బావను కూడా మన దగ్గరికి రాకుండా చెయ్యాలని చూస్తుంది. అప్పుడు దీప అంటుందనమాట. నేను చెప్పానా మా బావను పంపియ్యాను అని చెప్పేసి. అంటే అప్పుడు జోష్న అంటుందనమాట. మరి ఏంటి మరి మా బావ ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను అని అంటే ఏంటి అర్థం అని చెప్పేసి అనేసరికి అప్పుడు దీప అంటుందనమాట. మా బావ మీ ఇంటికొస్తాడు. నేను కూడా మీ ఇంటికొస్తాను. ఒకటే అర్థం అనేసరికి అందరూ షాక్ అయిపోతారు. దీప అని కార్తీక్ అనేసరికి అప్పుడు దీప అంటుందనమాట. బావా నా నిర్ణయం అడిగావు కదా! ఇదే నా నిర్ణయం బావా అంటే అప్పుడు కార్తీక్ అంటాడు. దీప అప్పుడు దీప ఎమోషనల్‌గా అంటుందనమాట. ఇది నా నిర్ణయం అనుకుంటావా? నా కోరిక అనుకుంటావో అది నీ ఇష్టం బావ. ఇది మాత్రం నా నిర్ణయం, నా కోరిక బావ. నువ్వు ఎక్కడుంటే నేను గూడా అక్కడనే ఉంటా బావ అని చెప్పి ఎమోషనల్‌తో, సెంటిమెంట్‌తో కొడుతుందనమాట కార్తీక్‌ని ఏం మాట్లాడలేక. అప్పుడు జోష్న అంటుంది, "అగ్రీమెంట్ అయితే క్యాన్సిల్ అవ్వదు దీప" అంటే అప్పుడు దీప అంటుంది, "నేను చెయ్యమని గూడా నేను చెప్పట్లేదు, అనట్లేదు.
అప్పుడు దశరథ అంటాడనమాట, "మొండిగా ప్రవర్తించకు దీప, మొండిగా మాట్లాడకు. నీ బిడ్డని హెల్త్ జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా!" అని చెప్పేసంటే అప్పుడు దీప అంటుందనమాట, "క్షమించండి చిన్నయ్య గారు. మా బావ ఇక్కడుంటే నేనక్కడుంటాను." అప్పుడు సుమిత్ర అంటుందనమాట, "మీ బావేం మా ఇంట్లో ఉండిపోడు దీపా. మేమిద్దరిని విడదీసినట్టుగా మాట్లాడుతున్నావు నువ్వు." అప్పుడు కాంచన అంటుంది, "మీరు 100 చెప్పండి అస్సలు వినదు దీప" అనేసరికి అప్పుడు శివనారాయణ అంటాడు, "మరి కార్తీక్ రాకపోతే నీకు ఓకేనా దీప?" అప్పుడు దీప అంటుంది, "క్షమించండి పెద్దయ్య గారు. నేను మిమ్మల్ని అడగాలని అనుకోవట్లేదు. మిమ్మల్ని అడిగేది ఒక్కటే, మా బావ ఎక్కడుంటే నేనక్కడుంటాను." అప్పుడే అనసూయ అంటదనమాట, "దీప ఒక్కసారి వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోవే" అనేసరికి ఇంక దీప మాత్రం అనసూయ మీదకి సీరియస్ అవుతుంది. "అత్త నువ్వు సైలెంట్‌గా ఊరుకో" అన్న తర్వాత ఇంక అప్పటికి శివనారాయణకి ఏం చేయాలో అర్థం కాక, ఓకే, దీప మాత్రం ఒప్పుకోదు. ఎన్ని చెప్పినా ఇంక వినేటట్టు లేదు. ఇంక తనకి చెప్పాల్సిన సిచ్యువేషన్ కూడా దాటిపోయింది అని చెప్పేసి ఇక కార్తీక్‌తోనే అంటాడనమాట. "కార్తీక్ నువ్వు కూడా రేపటి నుంచి రావాల్సిన అవసరం లేదు" అని చెప్పి ఇంకా శివనారాయణ అనేసరికి అందరూ షాక్ అయిపోతారు. అప్పుడు జోష్న అందుకుంటదనమాట, "బావా నువ్వు నాకు అగ్రీమెంట్ రాసిన ప్రకారం నేను చెప్పేంత వరకు నా పర్మిషన్ లేకుండా నువ్వు అస్సలు ఆగిపోవడానికి అసలు వీలే లేదు" అనేసరికి అందరూ షాక్ అయిపోతారు. ఇంకా దీప్ అంటావా? ఓకే. మా నాన్న చెప్పాడు కాబట్టి నేను దానికి అంగీకరిస్తాను. దీపకే వదిలేస్తున్నాను. తన ఇష్టం ఉంటే రాని లేకుంటే లేదు అంతే. నేను వాళ్ళ మాట కాదనలేను. అప్పుడు శివనారాయణ అంటాడనమాట, "జోష్న నీకీ 9 నెలలు డ్రైవర్ కావాలి అంటే నేను వేరే మనిషిని పురమాయిస్తాను" అని చెప్పేసరికి జోష్న అంటది, "అస్సలొద్దు తాత నాకు కార్తీక్ బావనే కావాలి" అంటే, "ఓకే. అయితే నేను వస్తాను" అని చెప్పి కార్తీక్ అయితే గట్టి నిర్ణయం చెప్పేస్తాడనమాట. ఇంకప్పుడు దీప అంటదనమాట, "మా బావతో పాటు నేను కూడా వస్తాను. ప్లీజ్ నన్ను ఎవరు ఇబ్బంది పెట్టకండి. ఇంక ఇదే నా లాస్ట్ మాట. ప్లీజ్ అండి" అని చెప్పి ఇంక దండం పెట్టి దీప వెళ్ళిపోతుందనమాట. ఇంక అందరూ షాక్ అయిపోతారు. ఇంక దశరథ కూడా అంటాడు, "దీప దీప" అని పిలిచినా దీప సైలెంట్‌గా వెళ్ళిపోతుంది. ఇంక అప్పుడే పారు అంటుంది, "ఇంకేంటండి చెప్పింది కదా! వెళ్ళిపోదాం పదండి." ఇందులో ఏముందండి అంత బాధపడే విషయము? మీరేమో తన గురించి ఆలోచించి మంచి నిర్ణయం చెప్పారు. కానీ తనేమో వస్తాని అంటుంది. తనకే ఇబ్బంది లేనప్పుడు మనదేం అయితుందండి? రానీలే వదిలేయండి. అంతగా ఎందుకు బాధపడుతున్నారు మీరు? అంతలా దీప రాలేని పరిస్థితిగా ఉంటే అప్పుడు చూద్దాంలే అండి. అప్పుడు శివనారాయణ అంటాడనమాట, "ఏం చేయలేని పరిస్థితి కాబట్టి సరే అలాగే అనుకోవాలిప్పుడు." ఇంకేం చేసాం పదరా దశరథ. ఇంకా అందరూ మొండి వాళ్ళే ఉన్నారు. ఎవరు చెప్తే వినేటట్టున్నారు. వారు చెప్పిందే మేము వినాలి. అందరూ అలాగే మొండి వాళ్ళున్నారు అని చెప్పేసి ఇంకా కాంచన వైపు చూసుకుంటూ ఇంకా వస్తామమ్మా కార్తీక్ వస్తానురా అని చెప్పి ఇంకా బయలుదేరుతాడనమాట శివనారాయణ. ఇంకా ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటూ బయలుదేరిపోతారు. కాంచన సారీ సుమిత్ర అండ్ దశరథ కూడా అలానే వెళ్ళిపోతారు. పోతాము అని చెప్పేసి కాంచనకైతే. ఇంకా చెప్పిన తర్వాత ఇంకా అప్పుడే ఎవరు పారు అంటుందనమాట సందు దొరికిందని చెప్పేసి. ఇంకా జోష్న అంటదనమాట, "ఉంటానత్తా" అన్న తర్వాత ఇంకా కాంచన కూడా అంటది, "ఉంటానమ్మా ఏం చేస్తాంలే. ఇంకా నీ కోడలు చాలా మొండిది. నీ మాట వినదు. అక్కడ కొడుకు మాట వినదు. దాని మాట దానికే నెగ్గాలి. నువ్వు మాత్రం పుట్టబోయే బిడ్డ కోసం బోలెడు ఆశలు పెట్టుకున్నావు. నీకున్నన్ని ఆశలు నీ కోడలికి లేవేమో. నేనన్న మాటలన్నీ మనసులో పెట్టుకోకు" అని చెప్పి ఇంక పదవే అని చెప్పి ఇంక తనకి ఇండైరెక్ట్‌గా సలహా ఇచ్చి వెళ్తదనమాట. ఇంక నేను చెప్పినవన్నీ మైండ్‌లో పెట్టుకో అన్నట్టుగా ఇంక తను వెళ్ళిపోయిన తర్వాత జోష్ననైతే మనసులో అనుకుంటదనమాట, "బావా నువ్వు అన్నయన్నీ అస్సలు ఆడనివ్వను. నువ్వు అనుకున్న పనులు ఒక్కటి కూడా చెయ్యనియ్యను" అని మూర్ఖంగా కుళ్ళు బుద్ధితో ఆలోచిస్తూ ఉంటుంది. నీ బిడ్డ అస్సలు ఈ లోకంలోకి రాకుండా చేస్తాను. ఇంకా అందరు వెళ్ళైతే ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడానికైతే వెళ్తారనమాట. ఇంకా చీకటి పడిపోతా ఉంటది. ఇంకా కాంచన మాత్రం అవే మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. దశరథ ఏమన్నాడు, శివనారాయణ ఏమన్నాడు, ఇంకా శ్రీధర్ ఏమన్నాడు అని చెప్పేసి. అయ్యో! ఇంకా దీప గురించి అంతలా ఆలోచిస్తుంది. దీప కడుపులో ఉన్న బిడ్డ గురించి అంతలా ఆలోచిస్తుంటే దీప ఏంటి ఇలా మాట్లాడుతుంది, నా బావ ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా అని. శ్రీధర్ ఏమో నన్ను అనేసి మాటలు అన్ని మాటలన్నాడు. అక్కడ కాలు జారి కూడా కింద పడిపోయింది. అసలు ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఏమవుతుందో అని చెప్పి ఇంకా తను టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా దీప మాత్రం వచ్చి, "అత్తయ్య దా తిందాము" అని చెప్పేసి ఇంకా క్యూట్‌గా అడిగేసరికి ఇంకా కాంచనకైతే చాలా కోపం వస్తుందనమాట. ఏంటి అసలు నన్ను ప్రశాంతంగా తినేటట్టుగా ఉంచుతున్నావా? నన్ను ప్రశాంతంగా తినేలా చేస్తున్నావా నువ్వు అసలు? అని చెప్పి ఇంకా చాలా సీరియస్ అవుతుందనమాట. ప్రశాంతంగా భోజనం చేసే పరిస్థితుల్లో నుంచావా దీప? చెప్పు దీప నిన్నే అడిగేది అని చాలా సీరియస్ అయిపోతాడనమాట. అప్పుడే ఇంక కార్తీక్ వచ్చేసి, "అమ్మ ఏంటి ఏమనకు దీపను" అని అనేసరికి, "అసలు ఫస్ట్ దీపని కాదురా నిన్ననాలిరా నిన్ననాలి. ఒక భర్తకి భార్య మీద ఎట్లాంటి అధికారం లేదారా? అసలు ఏమనవారా దాన్ని?"
పుట్టబోయే బిడ్డ మీద నీకు బాధ్యత ఉండదా? ఏది కనబడదే అని చెప్పేసి ఇంకా చాలా గట్టిగా అరుస్తుందనమాట. దీపని ఎందుకు పంపిస్తున్నావు ఇంటికి? ఆ బిడ్డ మీద నీకేం భయము, ప్రేమ అట్లాంటిది ఏది లేదా అని చెప్పి నిలదీసి గట్టిగా అడిగాడు మీ నాన్న. అప్పుడు ఏం లేదా? మీకసలు ఆలోచన లేదా? మీ నాన్న అడిగిన మాటలు అసలు మీకు గుర్తు లేవా? నేను అడిగితే మీరేమైనా సమాధానం చెప్తారా? చెప్పరు. ఎందుకు చెప్తారు? చెప్పరు. నాకేం సంబంధం అన్నట్టుగా ఉన్నారు మీ జీవితాల కోసం కదా! అంతే కదా! అంటే నీకెందుకు సంబంధం ఉండదమ్మా అంటే, అవునా! సంబంధం ఉందా? అసలు నీకైనా సంబంధం ఉందా నీ భార్య మీద? అంటే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? నా బిడ్డ పైన, నా భార్య పైన నాకెందుకు సంబంధం ఉండదు? అంటే మరి అలా సంబంధం ఉండటోనివైతే నీ భార్యని ఆ ఇంటికి వెళ్ళనీయొద్దు. అసలు ఆ పాపకి హెల్త్ బాలేదు. అసలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటే, ఎందుకురా నీ భార్య అన్నట్టే నువ్వు ప్రవర్తిస్తున్నావు? నీ స్వతంత్రమైన హక్కు నీకుండదా? నీకు నచ్చినట్టుగా నీ భార్యకి నువ్వు ఎలాగుండాలో చెప్పవా? నీ భార్య చెప్పిందే నువ్వు వింటావా? నీ భార్య ఏదంటే నువ్వు అదంటావా? నీకంటూ మేమందరం చెప్పినప్పుడు నీకు బుర్రకెక్కట్లేదా? ఏంటి చెప్పు అసలు నీ దీప కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద అసలు నీకైనా దీపకైనా ఇంతనైనా అసలు శ్రద్ధ, అసలు భయము, ప్రేమ అనేది ఏదైనా ఉందా చెప్పు? ఏమైనా పర్లేదు, ఏదైతే నాకేంటి? నాకొక బిడ్డ ఉంది గదలే, ఫస్ట్ బిడ్డ. అసలు ఈ బిడ్డతో సంబంధం ఏముంది అన్నట్టుగా ఉంది దీప. చాలా మూర్ఖంగా ఆలోచిస్తుంది. చాలా ఘోరంగా ఆలోచిస్తుంది. నీచమైన బుద్ధి దీపది. చాలా మూర్ఖమైన బుద్ధి దీపది. ఒక బిడ్డ ఉందిగాలే, నాకు ఈ బిడ్డ వద్దు అని అనుకుంటుందిరా దీప అనేసరికి ఇంకా మాటలన్నిటికీ దీపనైతే చాలా ఎమోషనల్, చాలా బాధపడుతుంది. అప్పుడు కార్తీక్ అంటాడనమాట, ఏంటమ్మా ఈ మాటలన్నీ అసలు నీ నోటి నుంచే వస్తున్నాయా? ఎవరైనా అనిపిస్తున్నారా అంటే, ఎవరెందుకంటారా? దీప చేసేది అలాగే ఉంది కదా! అంతలా చెప్పారు మా నాన్న, మా అన్నయ్య అంతలా చెప్పినప్పుడు, అంత ప్రేమగా చెప్పినప్పుడు, అంత ఆలోచించి చెప్పినప్పుడు అసలు దీపకి ఇంతనైనా ఏమైనా ప్రేమ ఉందా? పుట్టబోయే బిడ్డ పైన తన హెల్త్ గురించి తను ఏమైనా ఆలోచిస్తున్నదా? ఎంత వద్దన్నా కానీ నేను పోతా, బావ ఎక్కడుంటే అక్కడనే ఉంటా, బావ ఎక్కడుంటేనే అక్కడే ఉంటానంటదా? చెప్పు ఎక్కడికి వెళ్తున్నావురా? అసలు కడుపుతో ఉంటే భర్త ఎక్కడికి వెళ్తే భార్య అక్కడ ఉంటుందారా? అసలు అందరు అలానే చేస్తారా చెప్పు అని చెప్పి ఇంకా అనసూయ కూడా చాలా అంటుందన్నమాట. ఏంటి దీప నువ్వు చాలా ఎక్కువగా చేస్తున్నావు, బావ ఎక్కడుంటే అక్కడనే ఉంటా, బావ ఎక్కడుంటే అక్కడనే ఉంటా అంటే, బావ ఎక్కడుంటే అక్కడనే ఉంటావా? మొగోడు 10 పండ్లమైనా బయటకి వెళ్తాడు. మొగోడి ఎంబడి ఆడిది అలాగే వెళ్తుందా? ఇంట్లో ఉండలేవా నువ్వు? అసలు నీ హెల్త్ నువ్వు చూసుకోలేవా? ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు? ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఎందుకు ఇలా పిచ్చిదానిలాగా తయారయ్యావో? మెంటల్ ఏమైనా ఖరాబ్ అయిందా? దీనికేమో అయినట్టుంది ఆ అక్క, అసలు దీనికేమో పట్టినట్టుంది, అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది అని చెప్పి ఇంకా అనసూయ, కాంచన చాలా తిడతారనమాట. నీకు అసలు లేదు, ఆ బిడ్డ ప్రెగ్నెన్సీ పోయినా సరే అనుకుంటున్నావు, కానీ ఆ బిడ్డే నాకు చాలా ముఖ్యం, నా ప్రాణం అర్థమవుతుందా? నేను ప్రాణం పోసి ఒక బాబుకి నేను జన్మనిస్తే ఆ ప్రాణానికి ఒక ప్రాణం నీ కడుపులో పెరుగుతుంది, అర్థమవుతుందా? నా తల్లి నీ కడుపులో పెరిగేది నాకు చాలా ముఖ్యం. నీకు ముఖ్యం లేదేమో కానీ నాకు చాలా ముఖ్యం. చాలా జాగ్రత్త ఉండాలి నువ్వు ఖచ్చితంగా. హెల్త్ చాలా కాపాడుకోవాలి. ఆ బిడ్డను క్షేమంగా ఉంచే బాధ్యత నీది. ఖచ్చితంగా ఆ బిడ్డకి ఏమైనా కానీ అస్సలు బాగుండదు దీప. అసలు నువ్వు ఇంత మూర్ఖంగా ఆలోచించకు నువ్వు. కార్తీకు జోష్నకు మొగుడయ్యాల్సింది నీకయ్యాడని చెప్పి మా జోష్నకి చాలా కోపంగా ఉంది. మా పిన్నికి నీ పైన చాలా కోపంగా ఉంది ఎలాగైనా అని చెప్పి. ఆ ఏడుపు, ఆ దిష్టి తగులుతుంది నువ్వు అక్కడికి వెళ్ళినా కానీ. ఏమైనా జరిగినా జరగవచ్చు, అందుకే ఇక్కడనే ఉండు అని అంటే ఇవన్నీ కథలు పడుతున్నావు. అసలు చెప్తే వినట్లేదు. అసలు నీకు అర్థం కావట్లేదా? చెప్పురా, నేనేమైనా అన్నదేమైనా తప్పుందారా చెప్పు అని చెప్పి కాంచన అయితే చాలా గట్టిగా అడుగుతుందనమాట. తన మనసులో ఉంది మొత్తం పెడుతుంది. దీప మాత్రం ఏం మాట్లాడాలో అర్థం కాకుండా ఇలాగే నిల్చొని ఉండిపోతుంది. అస్సలు ఇప్పుడు ఇంకా దీపకి ప్రెగ్నెన్సీ అయినాక అసలు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, అర్థమవుతుందా? వాళ్ళు కళ్ళు పగిలిపోతున్నాయి అని చెప్పి ఇంకా కాంచన చాలా మాటలు అంటుంది. దీప మాత్రం చాలా ఎమోషనల్ అవ్వుకుంటూ ఏడ్చుకుంటూ అలాగే నిల్చుని ఉండిపోతుంది. అసలు ఈ కాంచన అన్న మాటలన్నింటికి దీప ఇంకా జోష్న వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేస్తుందా? కార్తిక్ ఎంబడి వెళ్ళడం మానేస్తుందా? ఇంకా ఇక్కడనే ఉండి చాలా జాగ్రత్తగా తన హెల్త్ కాపాడుకుంటుందా? లేదా అదే మొండి వేషాలు వేసి కార్తిక్ ఎంబడి ఇంకా జోష్న వాళ్ళ ఇంటికి వెళ్తుందా? మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. అసలు దీప చేసేది కరెక్టా రాంగా మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే శౌర్య విషయంలో కూడా చాలా అపార్థమైన గొడవలు, చాలా అసలు అపార్థాలు వస్తాయి. ముందు ముందు మంచి మ్యాటర్తో ముందు వస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.